హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈ సమ్మర్ కోసం నేను ఒక మంచి ప్యూర్ కాటన్ అవుట్‌ఫిట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్ యెల్లో కలర్ తీసుకున్నాననమాట. ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉందండి. సమ్మర్‌కి పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ అని చెప్పొచ్చు. చూడండి ఫీల్ ఎంత సాఫ్ట్‌గా ఉంది అనేసి. కలర్ కూడా చాలా బ్రైట్‌గా ఉందనమాట. ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఎలా కట్ చేయాలో చూద్దాము. దానికోసం నేను 5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే 4 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలనమాట. దానికోసం నేను ఒక మడత మీద అంటే 2 లేయర్స్ మీద ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. షోల్డర్ కోసం నేను 6 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఆ 6 ఇంచుల్లో నెక్ విడ్త్ కోసం 3 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. షోల్డర్ 6 ఇంచులు తీసుకుంటున్నాము. నెక్ విడ్త్ 3 ఇంచులు తీసుకుంటున్నామనమాట. మీ మెజర్‌మెంట్స్‌కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ స్లోప్ కోసం ఇక్కడ మనం ఒక అర ఇంచు తీసుకుంటున్నాము. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 6.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పైనుంచి 6.5 ప్లస్ ఒక అర ఇంచు ఉంది కదా! మొత్తం 7 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకొని, బాడీ పార్ట్ లెంత్ ఇక్కడ నాకు 14 ఇంచులు కావాలి. సో, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే మొత్తం 15 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. మీ బాడీ పార్ట్ లెంత్ ఎంత కావాలి అనుకుంటున్నారో తీసుకొని, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి తీసుకోవాలనమాట. షోల్డర్‌లోనే అలానే కింద కూడా ఫ్రాక్ అటాచ్ చేయడం కోసం పోతుంది కాబట్టి. ఇక్కడ ఈ లైన్ మీద మీ చెస్ట్ రౌండ్ ఎంతుంది మెజర్ చేసుకొని, దాంట్లో నాలుగవ భాగం ఇలా మార్క్ చేసుకొని, ఖర్చు కోసం 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాననమాట. ఓకే. 9 ప్లస్ 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలానే ఈ లైన్ మీద నడుము రౌండ్‌లో నాలుగవ భాగం, అలానే ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ విడ్త్ ఉన్న డాట్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. అందుకోసమే ఎక్స్‌ట్రా 1 ఇంచ్ తీసుకున్నాననమాట. డాట్ పెట్టుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది. సో, వీలైతే మీరు కూడా డాట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ రౌండ్ ఇలా గీసుకొని, అలానే నేను బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సేమ్ అదే కర్వ్డ్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే మనము ఆర్మ్ హోల్ షోల్డర్ స్లోప్ పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా కలిపేసుకొని, మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. ఈ బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొనే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాము. ఓకే. బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా మరొక ఒక్క సింగిల్ ఫోల్డ్ అనమాట. సింగిల్ ఫోల్డ్ ఈ విధంగా పెట్టుకొని, మనం కట్ చేసుకున్న బ్యాక్ పీస్‌ని ఇలా ఈ విధంగా దీని మీద అరేంజ్ చేసుకొని, యాస్ ఇట్ ఈస్‌గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని ఇలా ట్రేస్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ పార్ట్‌లో మనం ప్రిన్స్ కట్ పెట్టాలి అనుకుంటున్నాము. అందుకోసమే ఈ రెండిటిని కలిపి కట్ చేయలేదు. ఒకవేళ ప్రిన్స్ కట్ కాకపోతే మీరు రెండిటిని కలిపి కట్ చేసుకోవచ్చు. కానీ ప్రిన్స్ కట్‌లో మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ ఈ లైన్స్ కింద ఫ్యాబ్రిక్ మీద కూడా పడడం కోసం ఈ విధంగా మార్కింగ్ వీల్‌తో మనం మార్క్ చేసుకుంటున్నాము. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మార్క్స్ క్లియర్‌గా కనిపించటం కోసం మళ్ళీ చాక్ పీస్‌తో ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి. ఓకే. అదే విధంగా బ్యాక్ పార్ట్‌లో పెట్టుకున్నట్టే నెక్‌కి 3 ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని, ఫ్రంట్ నెక్ డెప్త్ కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకుందాం అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా నేను 7 ఇంచులే తీసుకున్నాను. మీ మెజర్‌మెంట్స్‌కి తగ్గట్టు మీరు ఎంత డెప్త్ కావాలి అనుకుంటున్నారో తీసుకోవచ్చు. ఇప్పుడేంటంటే, ఇక్కడ మనం పెట్టుకున్నాం గదా! షోల్డర్ స్లోపు బ్యాక్‌లో అలానే ఫ్రంట్‌లో కూడా తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఎపెక్స్ పాయింట్ కోసం పైనుంచి 10.5 ఇంచులు, ఈ చివర నుంచి 4 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాము. ఓకేనా? పైనుంచి 10.5 ఈ చివర నుంచి 4 ఇంచులు, కింద 3.25 ఇంచులతో చేసుకొని, ఇక్కడ ఫ్రంట్‌లో కూడా నేను డాట్ పెట్టుకుంటున్నాననమాట. ఆ డాట్ వచ్చేసి 1.5 ఇంచులు విడ్త్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఫ్రంట్ కన్నా, బ్యాక్ కన్నా ఫ్రంట్‌ది కొంచెం పెద్ద డాట్ తీసుకోవాల్సుంటుందనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్‌కి ఈ విధంగా కలిపేసుకొని, ఈ మార్కింగ్ కూడా లైట్‌గా కర్వ్ తీసుకోవాలనమాట. మరి డీప్ కర్వ్ అయితే తీసుకోకూడదు.
ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి ఈ చివరన. ఎందుకంటే ఈ ప్రిన్స్ కట్ చేసి మళ్ళీ మనం యాడ్ చేస్తాం కదా! 2 పీసెస్. అలా యాడ్ చేస్తున్నప్పుడు అటొక అర ఇంచు, ఇటొక అర ఇంచు పోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్‌లో ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకోకపోతే ఏమవుతుందంటే, మీకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువైపోతుంది లాస్ట్‌లో కలిపి కుట్టుకునేటప్పుడు. నేనిక్కడ వీ నెక్ తీసుకుంటున్నాననమాట. మీకు తగ్గట్టు మీరు ఏ నెక్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని కలుపుకుంటూ ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవాలనమాట. ఇదొచ్చేసి మన ఫ్రంట్ పార్ట్. మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తున్నప్పుడేంటంటే ఫ్రంట్ పార్ట్‌లో ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం ఎక్స్‌ట్రానే కట్ చేసుకోవాలి. ఇది కలిపి కుట్టేసిన తర్వాత మాత్రమే మనం యాస్ ఇట్ ఈస్‌గా ఎలా మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలనమాట. ఈ ఎపెక్స్ పాయింట్స్ 2 మనం ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వడం కోసం వీటి దగ్గర ఖచ్చితంగా మనం నొక్కులు పెట్టుకోవాలి. అప్పుడే మనం కుడుతున్నప్పుడు కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. మన బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ లైనింగ్‌ని ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా సింగిల్ లేయర్ వేసుకొని, మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని ఇలా ఫెవికాల్‌తో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం కలిపి కుట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుందనమాట. ఈ టెక్నిక్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పీసెస్ ఏవైతే ఫ్రంట్ పీసెస్ కూడా ఉన్నాయో, వాటిని కూడా సేమ్ ఇలానే ఫెవికాల్ పెట్టుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటించేసుకొని, కలిపి కుట్టేసుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్‌గా మనం లైనింగ్ పీసెస్ ఎలా అయితే కట్ చేసుకున్నామో, అలానే వస్తుందనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా! స్టిచ్చింగ్ వచ్చేసి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఫ్రాక్ అవుట్‌పుట్ వచ్చేసి చాలా అంటే చాలా బావుందనమాట. దీని బాడీ పార్ట్‌కి నేను ఎంబ్రాయిడరీ కూడా చేశాను. కటింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడడం కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.